గిరిరాజు వారిన్నా సిరిశోభనాలేవో సిరిశోభనాలా గిరిరాజు వారిన్నా గముతోల వారిన్నా పెళ్ళిన గెళ్ళవో పెళ్ళిన గెళ్ళో గముతోల వారిన్నా పెళ్ళిన గెళ్ళవో పెళ్ళిన గెళ్ళో పుట్టాలో పుట్టినావో పూలకరాని ఓ పూలకరాని అనే పట్టాభి రాజులా పట్టినావమ్మ ఓ పట్టినావమ్మ ఏమయ్యా ఐవారుల మాటిని ఆ మహాతల్లి జగమచ్చోళ్ళ మహతమ్మను పారేశారు. చిత్రకోట పారేశారు. పారేస్తే అమ్మని పాలిచ్చి అమ్మని సాకింది. తమ్ముడు పోతురాజు 6 కోట్ల సైన్యము 50 మంది వచ్చి పుట్టగాడికి వచ్చి అందులో ఆనులు పెట్టి గిరిరా చక్రవర్తి ఈ పుట్ట విడిచి ఏదో పుట్టకు మారాదమ్మా ఓ కూతురా అని చెప్పి జన్మచ్చల మాతమ్మలకు అందరూ ఆనులు పెట్టి నగరు చేరినారు రాజగిరి రాజు. అయ్యా నగరు చేరినాడు రాజగిరి రాజు. బాణం తయారు చేయమన్నాడు, బాణం గురి తయారు చేయమన్నాడు. అయ్యో గడ్డం వచ్చిన మేకపోతాయి దొడ్డు కాకుంటున్నాడు. పోతే చెడు కోడి పుంజులు కోటి కొన్నాడు రాగిరి రాజు. దేనిలా కొనగలం అర్థమేది ఊరిపే ఆడ సోలు రాయి తవ్వాలంటే ఎవరు తవ్వాలరా? ఒడ్డిరాజులు తవ్వాలా అని చెప్పి శ్రీరంగరాజపట్నం జాకములు రాసి సోటిపల్లి ఒడ్డిరాజుల రమ్మని ఏమని రాసినాడయ్యా? వారు భార్యలా ఎంట పెట్టుకొని మీరు వచ్చితే 6 నెలల గర్భవతులకు 3 నెలల గర్భవతులకు నేను జీతాల బత్యాలు ఇస్తానని గిరిరాజ చక్రవర్తి ఎప్పుడు చెప్పినాడు? ఏమి గిరిరాజ చక్రవర్తి మాటిని వచ్చారయ్యా. దండు తలవాది మందు మాటలంతా వచ్చారు. ఏది నా మాట నమ్మి ఇప్పుడు మా ఊర్లో రైతులందరూ షట్టు ఎవరు నా మాట నమ్మి మా ఊర్లో రైతులందరూ షట్టు గిరిరాజు మాటలని అందరూ వచ్చాం. 6 కోట్ల సైన్యము 12 కోట్ల సైన్యము దండు తలవాది సోటిపల్లి ఒడ్డిరాజులు సదా 50 మంది వచ్చినారు. అప్పుడు చెప్తున్నాడు గిరిరాజు, నాయనా ఓ సోటిపల్లి ఒడ్డిరాజులారా, ఈ రోజుకు వారు గుడారులు ఏర్పరచుకోండి. రేపు ఉదయమే పనిని మొదలు పెట్టి మొదలు పెడతాం. 14 మట్లుండిలే చూద్దాము అని చెప్పి రాజగిరి రాజు. సోటిపల్లి ఉంటే రాజులు కళ్ళు చూసినారు. జాములు వేసినారు. సోటిపల్లి ఉంటే రాజులు ఏమిరా వాళ్ళు ఈ లేకుండా దైవము ఆంధ్రాల గంగను వరప్రసాదాన్ని మదిలో ఏడుకొని కాయగొట్టి కర్పూరం వెలిగిస్తున్నారు. సోటిపల్లి ఒడ్డిరాజులు కాయగొట్టి కర్పూరం వెలిగించి సాటుకోట దండలు సౌరపికిచ్చి, ఓ తల్లి జగమంతుల మాతమ్మ, నీ తండ్రి చెప్పిన మాటలు విని ఈ కలకన చేస్తుండ 14 మట్టులో ఉన్న తల్లి మా వచ్చిందావమ్మా ఓ జగమంతుల మాతమ్మ అని చెప్పి కాయగొట్టి కర్పూరం వెలిగించి సౌరప్పగిచ్చి చోదిస్తుండారు ఒడ్డిరాజులు. సోటిపల్లి ఒడ్డిరాజులు పుట్టు చోదిస్తున్నారు. అయ్యా మట్టి తవ్వినారు ఆ సోటిపల్లి ఒడ్డిరాజులు. ఆయన 2 మట్లు చదువుతున్నారు సోటిపల్లి ఒడ్డిరాజులు. 3 మట్లు చదివిరా 3 మట్ల బావి తవ్వినాం. కాదా వీడికి పిచ్చి కాకపోతే
ఏమే వీడికి పిచ్చా ఇర్రా పుట్ల ఏమంటాయిరా పాములు తేళ్లు మన్న కప్పులు ఉంటాయి ఏమే పుట్టు కూడా ఉంటాయి ఉసుళ్ళు ఉంటాయి పాపడి పుట్ల ఉండదు పాప ఇది పిచ్చి కాకపోతే ఏదైనా ఏమిలేరా మన కూలి మనకు వచ్చే చాలు అట్టోళ్ళు రా దాన్ని నిలబడుకోనే మన కూలి మనకు వచ్చే చాలు కానిందా బిడ్డలకు భార్యలకు అందరికి పనే అని చెప్పి ఆనందంగా చోటుపల్లి ఒకటి రాజులు చదువుతున్నారు ఒక్కటి చేశారు ఆ గుడ్డిప్పు ఒకటి చేశారయ్యా ఏం చేశారు తెలుసా జగమచ్చల మాతమ్మ నేను తూకోబోయే కొద్ది కిందికి పోతున్నది 4వ మట్టి శోధిస్తున్నారు వడ్డీ రాజులు 4వ మట్టి ఇప్పుడు శోధించినారు వడ్డీ రాజులు ఆ రోజు మేటి కిరీటం తీసుకోరాయట ఆ మంత్రి పూసిపెట్టి మంత్రి కానీ నేను చెప్పినట్టు పోతా ఉంటే కదా నేను తిరుగుతా ఉంటా ఏమరా అయ్యా ఓ గిరిరా చక్రవర్తి ఇదేమిటి స్వామి అని అన్నారు నాయన నా కూతురు ఎండలో ఉన్నది రా తండ్రి నేనే గుట్టించినాను 7 పనులు యాపాకు రాజగిరి నా కుమార్తె ఎర్రాటి ఎండలో ఉండదని నేనే కప్పినాను ఆయన ఇచ్చి ఫోటో కప్పావు నాదే అను నాదే నాయన ఉండాది రా నా కూతురు ఉండాది నా కూతురు అంటున్నాడు వడ్డీ రాజురా 5వ మట్టి చదువుతున్నారు దైవమా 5వ మట్టి తొలినారు 5వ మట్టి తొలినారు 5 మట్లు బాయి తొలినారు అంబేద్కరాయా నా దగ్గర చూస్తా ఉంటే కదా 5 మట్లు బాయి తొలినారు ఇదే ఇది ఏడాన్నో మాటల మీద యాపాకు 5 మట్ల బాయిలో ఉన్నది అనేటప్పటికి గిరిరాజా ఇది ఏమిటిదయ్యా నాయనా నేనే చెప్పినారు పుట్టుకో నిన్న దేవునాడు వచ్చినారు ఆ తండ్రి నేను చెప్పినాడు 7 మల్లయ్య నాయన నేనే చెప్పిన 7 మల్ల యాపాకు అనేటప్పటికి తీసే యాపాకు అనేటప్పటికి చిన్నగా చిన్నగా నిదానంగా తీసి అన్నే అన్నే పక్కన పెట్టాం అని చెప్పి చాలు చాలు పడిందిరా గడప తీసుకో పాలు తీసుకుని అడిగిరా రమణయ్య 6 అడిగిరా ఏమిరా 6 మట్ల బాయి తవ్వినారు దారం తీసుకోరా పుట్టకే 6 మట్ల బాయి తవ్వినారు 6 మట్ల బాయి తవ్వితే ఏమిరా దారాలు కనపడుతున్నాయి స్వామి ఓహో అంటే నాయన నా కూతురికి అద్దెలు ఆడలు పెట్టిన ఈ పుట్ట విడిచేయాలి పుట్టకు మారాదు అని చెప్పి నా 100 పోగులు దంజము తెచ్చి బంగారు దంజము తెంచి పుట్టకు 100 చుట్లు పోగుదారం చుట్టాను ఆయన అది నాదేను 6 మట్ల బాయి అయింది నువ్వు ఒకరు తవ్వే ఎత్తు ఒకరి తవ్వండి ఒకరు ఎత్తండి ఒకరు ఎత్తుకోండి సాంగ్యం అంతే 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 ఎత్తుకోరా నువ్వు ఎత్తుకోని రాసి మళ్ళీ ఎత్తుకోని ఏరా 6వ మట్టితో శోధించినారు 7వ మట్టు శోధించున్నారు వడ్డీ రాజులు
ఏడు ముట్లు శోధించినారు ముట్టి రాజులు ఏమి కనపడలేదు ఏడు మట్లు శోధించినారు ఇది 8వ మట్టు శోధిస్తున్నారు ఏమి చేసిందిరా జగముచ్చల మాతమ్మ ఆ బుద్ధి అంత అనుభవంగా ఉన్నా ఆ రోజు సులభంగా ఉండేది రాజు పారేయను అంత సులభంగా కనపడినా పారేసినావు ఈ రోజు నీ సులభంగా దొరుకుతాను నేనా అంత కిందికి పోతున్నది మాతమ్మ చోటు పని ముట్టి రాజులు 8వ మట్టు చదువుతున్నారు అయ్యా 8వ మట్టు శోధించినారు చోటు పని ముట్టి రాజులు ఏమిరా బంగారం వేటి కిరీటం గంప తీసుకుంటా ఆ గంప తీయాలా ఆ గంప భార్య రాజు సరిపోతాయి అదే సిరీస్ పైన తీసుకో పైన పెట్టి అట్లా మూసి అని చెప్పి అమ్మా ఇరుపులు ఉన్నా పెట్టుకోండి నాయన గిరిరా చక్రవర్తి ఏమిరా ఇన్ని నమ్మకాలు ఏర్పడినాయి ఇలా ఉన్నది నా కూతురు అనేదానికి దేవుడు కనపడుతున్నాయి రాస్వామి 9వ మట్టు శోధించినారు అయ్యా 10వ మట్టు శోధించున్నారు చోటుపల్లి ఉండి రాజులు దేవుడు పడినాయి మందర గబ్బులు పడుతున్నాయి మామూలు దేవుడు విషయం ఎక్కుతుండాది రాజగిరి కూర్చో గడపరి కింది ఏరా చోటుపల్లి ఉడి రాజులకు పాములు ఏళ్ళు మండ్రగొప్పలు నరికి గుడ్ల పోశారు ఈ తేళ్లు కుట్టి పాములు కరిచి పొరుచు దేవుడిందిరా అయ్యో చోటుపల్లి ఉడి రాజులారా రాజులారా త్యాలు విజు బాబులు కలిసినాయి చోటి వల్లి ఒట్టి రాజులో పడిపోయినారు కన్నడ చూసినాడు రాజగిరి రాజు దైవమా రాజగిరి రాజా తేళ్ళు మిగిలినది పాములు మిగిలినది ఒట్టి రాజు బాయిలో ఉన్నాను బాయిలో గిరిగిజా కనకలాడుతున్నారు జగమచ్చుల మాతమ్మ జగమచ్చుల మాత గంటి సాగమ రాజుకు గంటి సాగమా 7 నెలలైనా గోడు గోడమని రాజు సోకపోతున్నాడు దైవమా రాజగిరి రాజా గిరిరాజ చక్రవర్తి దండు తీసుకొచ్చి దళవాదిని తీసుకొచ్చి మందు తీసుకొచ్చి మాడదళాన్ని తీసుకొచ్చి ఆ చోటుపల్లి ఒడ్డిరాజులు తీసుకొచ్చి వాయిద్యం వెచ్చితే ఈ తేళ్లు మునుగప్పులు కలిసి ఆడవాళ్ళు పడిపోయినారు పడిపోయేటప్పటికి మాయ మాయ ఏమి ఆడవాళ్ళు పడిపోయినారు గిరిరాజు ఏమి తలకాయలంత శిరసు కిందికి ఒడ్డినాడు ఒడ్డి గోడు గోడు అని సోకపోతున్నాడు ఆ పొద్దు పారైన సంతోషం అనే తప్పికి ఏమి ఈ పొద్దు బాధనా పదనేం పడుతున్నాడు మాటింది పారేసిన అయ్యవాళ్ళ మాటింది తెలియక తెలిసి బాగా ఆయన ఆమె రూపురేఖ కనుక్కోలేకరా
ఇదే మా వాళ్ళు అంటలా ఏది మాత్రం మాకు కనపడలేదే వాళ్ళ తండ్రికే కాడాలి ఏదిగా కాడుతుందా ఏమి ఆ సోటిపల్లి ఉట్టి రాజులు పడిన బాధకు ఏయ్, మా తల్లి కరినిచ్చి ఏమి అత్తి వదిలినారయ్యా ఈయన గడ్డల మీదకి వచ్చి రాజా దండం అయ్యా రాజగిరి రాజా దండమయ్యా రాజగిరి రాజా 10,000 వందనములయ్యా రాజగిరి రాజా దండం ఒప్పుకోవయ్యా రాజగిరి రాజా 10,000 వందనములు రాజగిరి నీకొచ్చిన భయమేమి నీకొచ్చిన భయమేమి ఏందయ్యా స్వామి ఇట్లా చూడవయ్యా రాజగిరి రాజా చేతులు బండి పాడు చూడవయ్యా రాజగిరి రాజా అయ్యో